ప్రేక్షకులు నమస్కారం. ఇవాళ విడుదలైన సినిమాల్లో యాత్ర అనే సినిమా రిలీజ్ అయింది. సో దానికి సంబంధించి మాట్లాడడానికి నా పక్కన బాహుబలి లాంటి యజ్ఞమూర్తి గారు ఉన్నారు. యజ్ఞమూర్తి గారు నమస్కారం. నమస్తే. సత్యన్న అలియాస్ సతీష్. సత్యన్న గారు. నేను సత్యన్న. ఓకే. సో ఈరోజు రిలీజ్ అయిన పాదాల యాత్ర పైన ఎలాంటి యాత్ర? పాదాలపై నడిచే యాత్రనా? ఇది ఎట్లాంటి యాత్ర? మనకు సరిగ్గా 5 ఏళ్ల క్రితం యాత్ర అని ఒక సినిమా వచ్చింది. ఓకే. అది వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పాదయాత్ర మీద బేస్ చేసుకొని మహి వి రాఘవ్ తీసినటువంటి సినిమా. అది 2019 దాని బాగా రెస్పాన్స్ వచ్చింది. ఫిబ్రవరి 8న అది రిలీజ్ అయింది. ఓ అవునా? సరిగ్గా అదే రోజు 5 ఏళ్ల తర్వాత ఇప్పుడు మీరు అన్నట్టు పాదయాత్ర మీద యాత్ర 2. ఇది ఎలక్షన్ ముందు సరిగ్గా అప్పుడు ఎలక్షన్ ముందు, ఇప్పుడు ఎలక్షన్ ముందు. సో అదే మహి వి రాఘవ్ అప్పుడు ఆ యాత్ర మీద రాజశేఖర రెడ్డి గారి యాత్ర మీద అయితే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి యాత్ర మీద యాత్ర 2 అని చెప్పేసి ఈ సినిమా తీసుకొచ్చాడు మన ముందు. ఓకే. సో చూసినప్పుడు మనకి అంతా కూడా జగన్ గారికి, అంటే ఆయన జగన్ భక్తుడు, సినిమా తీస్తే ఎలా ఉంటుందో అలా ఈ సినిమా మన ముందుకు తీసుకొచ్చాడని నాకు అనిపించింది. ఓకే. సో సినిమా చూసినప్పుడు నాకు కూడా ఏమనిపించింది అంటే రాజశేఖర రెడ్డి పాత్ర ఎవరైనా వేసింది మమ్మూటి గారు. కానీ మమ్మూటి అంత హుషారుగా లేరు కొంచెం. అదే పాత్ర పరంగా రాజశేఖర రెడ్డి గారు అయితే నిజానికి అయితే చాలా హుషారుగా ఉంటారు. ఆ ఏజ్లో హుషారుగా బాగా టీవీగా ఉంటాడు, ఖడక్గా ఉంటాడు ఆయన. ఈయన కొంచెం నీరసంగా కనిపించాడు. ఆ పాత్ర పాత్ర పోషణ బాగా యాక్టింగ్ చేసినా కూడా కానీ నీరసంగా కనిపించాడు. అది బాడీ లాంగ్వేజ్ ఆయన తగ్గట్టుగా మాట్లాడేటప్పుడు కూడా కొంచెం నీరసంగా. ఆయన అట్లా కాదు, ఆయన సూపర్గా మాట్లాడు ఆయన. అది నాకు అనిపించింది. పర్సనల్గా నువ్వు కలిసావు కదా అప్పట్లో, ఇంటర్వ్యూ కూడా చేసినట్టు పర్సనల్గా కలిసా. సో దానివల్ల ఇంకా ఇష్టం ఆయన అంటే పర్సనల్గా ఇష్టం రాజశేఖర రెడ్డి గారు. ఈ సినిమాలో చూసేటప్పటికి ఆయన తగ్గట్టుగా లేడు అనే ఫీలింగ్ వచ్చింది. పైగా చాలా టీవీ ఛానల్స్, న్యూస్ ఛానల్స్ చూస్తాం కదా, చూసినప్పుడు ఆయన బాడీ లాంగ్వేజ్ వేరు, ఇప్పుడు ఈయన యాక్టింగ్ చేసిన విధానం వేరు. అదొక్కటి తేడా కనిపించింది. మీకేమనిపించింది? మీరేమంటారు? అంతే సేమ్ మీరు అన్నట్టుగానే కొంచెం నీరసంగా ఆయన ఆర్టిస్ట్ పరంగా, పర్ఫార్మెన్స్ పరంగా మనం ఓకే. మీరు అన్నట్టు బాడీ లాంగ్వేజ్ మాత్రం దానికి తగ్గట్టుగా లేదు. ఆయన ఒరిజినల్గా ఆయన స్టిఫ్గా చాలా స్టబాన్గా ఉంటాడు, గట్టిగా మాట్లాడే విధానం కూడా, ఉండడం కూడా. ఈయన కొంచెం నీరసంగా కనిపిస్తుంది. అదొక్కటి తేడా కనిపిస్తుంది. ప్లస్ సినిమా అంతా జగన్ ఏ అబ్బాయి ఎవరు వేసింది ఆ క్యారెక్టర్ చేసిన జగన్ రెడ్డి జీవా. ఎవరు జీవా అంటే? తమిళ యాక్టర్. ఓ తమిళ యాక్టరా? తమిళ్లో హీరోగా సినిమాలు చేశాడు. ఇది తమిళ్లో హీరోగా సినిమాలు చేశాడు. ఓకే. రంగం సినిమా. అచ్చా రంగం సినిమా. ఈ అబ్బాయి రంగం సినిమా ఈయన వాళ్ళ అబ్బాయి కదా, ప్రొడ్యూసర్. అవును, ఆర్బి చౌదరి. సూపర్ గుడ్ మూవీస్. ఆర్బి చౌదరి వాళ్ళ అబ్బాయి. ఆయన ఆర్బి చౌదరి గారు వాళ్ళ అబ్బాయి. తమిళ్లో మన తెలుగు రామారాయుడు గారు ఎట్లా, తమిళ్లో ఆయన కూడా అట్లా పెద్ద ఆయన కొడుకు. సో ఆయన అయితే బాగా చేస్తాడని అనుకొని మహి రాఘవ్ తీసుకొచ్చాడు, ఆ క్యారెక్టర్ ఇచ్చాడు అనమాట. చూడ్డానికి కొంచెం పోలికలు అట్లా ఉన్నా ఓకే. సో తన వరకు పర్వాలేదండి మీకు? పర్వాలేదు. కానీ మీకు ఒక లోటు ఎందుకు కనిపిస్తుంది కదా సినిమా అంతా చూస్తా ఉంటే? సినిమా నాకు అనిపించింది అంటే తేడా లోట్లో ప్లస్ చెల్లెల క్యారెక్టర్ కనబడలేదు అసలు ఎక్కడ. షర్మిల క్యారెక్టర్ అసలు లేదు, ఆబ్సెన్స్. మనకు తెలిసిందంతా కూడా ఎక్కువ ఆ టైంలో గొడవలప్పుడు ఈయన జైలుకి వెళ్ళడం, మెయిన్ గా ఉంది కదా. వైఎస్ విజయమ్మ పక్కన కూతురే కదా ఉంది. కానీ మరి ఈ సినిమాలో ఏంది వేరే కోడలు గారు భారతి క్యారెక్టర్ చూపించారే. అది ఏంటో మరి అర్థం. అంటే తీసాక ఇప్పుడు డిలీట్ చేశారా, లేకపోతే తీయకుండానే ముందే డెసిషన్ తీసుకున్నారా తెలియదు. అంటే నేను అనుకోవడం ఏంటంటే స్క్రిప్ట్ దశలోనే తీసేసినట్టు ఉంది. ఎందుకంటే ఒకవేళ ఆ క్యారెక్టర్ తీసిన తర్వాత చేయాలంటే ఎడిట్ చేయాలంటే కష్టమైన విషయం. మాట వరుసకైనా కూడా ఉంటుంది, కనిపిస్తుంది కదా. అవును. అయితే ముందే ఈ సినిమా చూసిన వాళ్ళకి ఏంటంటే రాజశేఖర రెడ్డి గారికి కొడుకు ఒక్కడైనా, కూతురు లేదా అనే ఒక అభిప్రాయం కలిగేటట్లు ఉంది. ఎందుకంటే వైఎస్ విజయమ్మ రాజశేఖర రెడ్డి గారు చనిపోయినప్పుడు విజయమ్మకి ధైర్యం చెప్పిన వాళ్ళు కొడుకుతో పాటు కూతురు కూడా ప్రముఖంగా ఉంది. తల్లి పక్కనే ఉన్నట్టు మనం చూసాం, అంత మీడియాలో కానీ అంత మామూలుగా ప్రముఖంగా చూసాం. ఇద్దరు కలిసి తిరగటం చూసాం. ఇక్కడ కావాలని మరి ఎందుకు దాంట్లో ఏమైనా రాజకీయాలు లేదు? ఇప్పుడు మామూలుగా ఇలాంటి సినిమా చేసేటప్పుడు మీరు డైరెక్ట్ గా రాజశేఖర రెడ్డి అనే పేరు పెట్టి సినిమా తీశారు, జగన్మోహన్ రెడ్డి అనే పేరు పెట్టి తీశారు. ఈవెన్ తెలుగుదేశం పార్టీ పేరు మార్చారే కానీ చంద్రబాబు అనే క్యారెక్టర్ని అలాగే ఉంచారు, మరి భారతి పాత్రను అలాగే ఉంచారు. కానీ షర్మిల క్యారెక్టర్ ఏమైపోయింది? ఆ ఇంట్లో ఉన్నటువంటి ప్రముఖంగా ఏమో డైరెక్టర్ దృష్టిలో వద్దనుకోవడమో మరి ఆ క్యారెక్టర్.
అంటే ఒక ఎజెండాతోటే ఈ సినిమా తీశారని నాకు కనిపిస్తూ ఉంది. ఓకే. అంటే ఈ టైంలో కరెక్ట్గా ఎలక్షన్లు రేపు 2 నెలలు వస్తున్నాయి కాబట్టి సో దాన్ని దృష్టిలో పెట్టుకొని అప్పుడు ఎలా అయితే ఆయనకు ఉపయోగపడే విధంగా తీశాడో, ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారిని జనం తలుచుకుంటున్న కాలం కాబట్టి ఆ టైంలో కరెక్ట్గా ఆయన మీద యాత్ర అనే ఒక సినిమా తీసుకొచ్చి అలా రాజకీయ లబ్ధి సినిమా అప్పుడు హెల్ప్ అయింది రాజశేఖర రెడ్డి మన జగన్ గారికి. ఆయన చెప్పడం ఏంటంటే సినిమాలు చూసి ఎవరు ఓట్లేరు అని చెప్తున్నాడు మహేవీరాఘవ్. కానీ ఒక ఎమోషన్ తీసుకొస్తే ఉంటుందండి. బట్ నాకు తెలిసినంత వరకు ఈ సినిమాలో ఇది తెలిసిపోతా ఉంది మరీ ఒక ఎజెండా. అంటే షర్మిల క్యారెక్టర్ లేకుండా వైఎస్ రాజశేఖర రెడ్డి విజయమ్మ ఆ కుటుంబం ఎలా సంపూర్ణం అవుతుంది. సో అది నాకు స్పష్టంగా కనిపించినటువంటి లోటు. బట్ ఒక ఎజెండా ప్రకారమే. అంటే ముందు నేను అనుకోవడం ఏంటంటే స్క్రిప్ట్ వాళ్ళ దగ్గరికి వెళ్ళింది, మరి భారత గారి దగ్గరికి వెళ్ళిందా లేకపోతే లాస్ట్ ఇయర్ అప్పుడు ముందు చూపు ఆలోచించారు. చాలా ఫాస్ట్గా చేశారు. సూపర్ అయితే 3 నెలలు నాకు తెలిసి షూటింగ్ ఇదంతా కూడా 3 నెలల్లోనే కంప్లీట్ చేసేసారు. ఇది చాలా షార్ట్ పీరియడ్లో ఈ సినిమా తీశారు. సో కాబట్టి నేను అనుకోవటం ఏంటంటే స్క్రిప్ట్ వాళ్ళ దగ్గరికి వెళ్ళింది. సో కావాలని మరి ఆ దశలో ఎవరు జోక్యం చేసుకున్నారు మనకు తెలియదు కానీ బట్ షర్మిల గారి క్యారెక్టర్ ఈ సినిమాలో ఉండకూడదు అని చెప్పేసి వాళ్ళు ఆలోచించి అంటే ఆమె తెలంగాణలో ఉన్నారు కదా, సో తను ఒక అన్నకి యాంటీగా ఉన్నారు కాబట్టి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు కాబట్టి ఆమెను పక్కన పెట్టారు కదా మొత్తం కుటుంబం అంతా కూడా. అందుకని ఆమెను పక్కన పెట్టారు. పైగా ప్లస్ ఇంకోటి ఏమనిపించిందంటే ఈ రోజు ఈ సినిమా చూస్తున్నప్పుడు సినిమా థియేటర్కి వెళ్ళి సినిమా చూస్తున్నట్టు లేదు, అదే వైఎస్ఆర్సీపీ క్యాంపెయిన్ పార్టీ క్యాంపెయిన్కి వెళ్ళినట్టుంది. ఆ అరుపులు, ఆ కేకలు, రాజశేఖర రెడ్డిని చూపించగానే అరవడాలు, వైఎస్ రాజశేఖర రెడ్డి మాట వినగానే అరుపుడు, చప్పట్లు, గోళ్ళు, ఏళ్ళు, అబ్బా అదేదో పార్టీ. అంటే వాళ్ళు ఆటోమేటిక్గా ఆ సినిమాకి వచ్చే వాళ్ళు ఎవరు ఉంటారు, ప్రేక్షకులు ఎక్కువ మంది వాళ్ళే ఉంటారు. అవును. బట్ కొంతమంది షర్మిల ఎక్కడ అని అంటాం మనకు వినపడుతుంది ఆడియన్స్ లో నుంచి. మనకే అనిపిస్తా ఉంది కదా. సో వాళ్ళు కూడా అట్లా ఫీల్ అయ్యేవాళ్ళు. ఇంకో క్యారెక్టర్ అర్థం కాలేదంటే శుభలేఖ సుధాకర్ గారు చేసిన క్యారెక్టర్, అది చూస్తున్నప్పుడు నాకేమనిపించింది అంటే కేవీపీ క్యారెక్టర్ గారు అనిపించింది. కానీ ఆయన్ని పిలవడం మటుకు రెడ్డి గారు అని పిలిచారు. అక్కడ అదే అర్థం కాని విషయం లాగా అయిపోయింది. ఎందుకంటే మనకు అందరికీ తెలుసు రాజశేఖర రెడ్డి గారికి రైట్ హ్యాండ్గా ఆయనకి ప్రియ స్నేహితుడిగా ఉన్న వ్యక్తి కేవీపీ రామచంద్రరావు అనే విషయం అందరికి ప్రపంచం మొత్తానికి తెలుసు. కాబట్టి ఆయన చూసినప్పుడు అందరూ కూడా అది కేవీపీ క్యారెక్టర్ అని అనుకున్నారు, చాలా మంది అనుకున్నారు. ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారికి పార్టీ అధిష్టానానికి మధ్య అనుసంధానకర్తగా ఆ రోజుల్లో వ్యవహరించింది ఆయనే. అలాగే ఆయన వైఎస్ఆర్ చనిపోయిన తర్వాత కూడా ఆ ఇంటికి అక్కడ పెద్ద దిక్కుగా ఉండి సో కార్యక్రమాలను నడిపించింది ఆయనే. తర్వాత జగన్ని కన్విన్స్ చేయాలని చెప్పేసి ప్రయత్నం చేసింది ఆయన, మనకు తెలిసినంతవరకు. కానీ మరి ఎందుకనో ఆయన పేరుని అలా పెట్టకుండా రెడ్డి అని పిలిచారు. చిన్న కన్ఫ్యూజన్ అది మరి వాళ్ళే చెప్పాలి ఎవరు ఏంటనేది, వాళ్ళే చెప్పాలి. ఇంకో గురించి మాట్లాడండి, సోనియా గాంధీ క్యారెక్టర్ వేసింది ఎవరు కానీ చాలా చక్కగా సెట్ అయింది. అవును, ఆమె అమెరికన్ ఆర్టిస్టు సుజాన్ బెర్నార్డ్ అనుకుంటా ఆమె పేరు. సో ఆమె మాత్రం కరెక్ట్గా పర్ఫెక్ట్ దిగింది. కాకపోతే ఈ సినిమాలో ఏంటంటే ఐరన్ ఏంటంటే ఆమె ఒక మెయిన్ విలన్గా మన ముందు ప్రజెంట్ చేశారు. కాకపోతే సోనియా అని పెట్టకుండా మేడం అని పిలిపించారు, ఏదో రేపు పొద్దున ప్రాబ్లం వస్తుందని ఆయన ఉద్దేశం అనుకుంటా. బట్ కాకపోతే ఏంటంటే నాకు సెన్సార్ వాళ్ళు కొన్ని విషయాలకు ఎందుకు అబ్జెక్షన్ పెట్టలేదా అనేది డౌట్. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి క్యారెక్టర్ని చంద్రబాబు అనే పెట్టారు. సో ఆయన కూడా కొన్ని కుయుక్తులు పన్నాడు అన్నట్టుగా కొంచెం నెగిటివ్ షేడ్లో ఆయన ఈ సినిమాలో చూపించారు. సో ఇలా చూపించేటప్పుడు యాక్చువల్గా ఖచ్చితంగా ఒక సినిమాలో ఒక నిజ జీవిత పాత్రని ఉన్న పాత్రని అలా చిత్రీకరించేటప్పుడు సెన్సార్ వాళ్ళు అబ్జెక్ట్ చేస్తారు, వాళ్ళే చెప్తారు ఇది మార్చమని. ఎందుకంటే పార్టీల పేరు మార్చారు చూసారా మీరు, కాంగ్రెస్కి ప్రోగ్రెస్ అని పెట్టారు. కాకపోతే ప్రోగ్రెస్ అని ఒప్పుకున్నారు కాంగ్రెస్ని, వీళ్ళే మరి వేరే ఎందుకు పేరు తాటలేదో తెలియలేదు. తెలుగుదేశంకి తెలుగునాడు ఏదన్నారా, తెలుగుదేశం పార్టీని తెలుగునాడు అని చెప్పేసి అట్లా పెట్టారు. కానీ పార్టీల పేర్లు మటుకు మార్చారు, ఈ ఒరిజినల్ పేర్లు వాళ్ళ పేర్లు మటుకు అవే పెట్టారు. అవే పైగా జెండాలన్నీ అవే, వైఎస్ఆర్సీపీ జెండాలన్నీ అవే ఒరిజినల్ కనిపిస్తున్నాయి. కాకపోతే కాంగ్రెస్కి ఏం చేశారంటే హస్తం బదులు పిడికిలు పెట్టారు ఇక్కడ స్టార్టింగ్ లో, గవర్నమెంట్ రాకముందు
ప్రోగ్రెస్ పార్టీ అని పెట్టారు కాబట్టి ఆ పార్టీ పేరు మార్చారు కదా, అదే. అందుకని ఒక పిడికిలు పెట్టారు. ఈ తెలుగుదేశం తెలుగుదేశం కూడా కొంచెం సైకిల్ change సైకిల్ కాకుండా Change ఆ ఇల్లు ఆ నాగలి అది మాత్రం ఉంది ఇది. ఉంది, కానీ ఈయన ఒరిజినల్గా పెట్టేశారు. ఆ. మిగతా అంతా కూడా మరి ఇది మరి సెన్సార్ వాళ్ళు రేపొద్దున మరి ఇది చూసి కొన్ని నాకు తెలిసి అబ్జెక్షన్స్ వచ్చే అవకాశం అయితే ఉంది. కాకపోతే ఫక్త్ అంటే ఒక ప్రచారాస్త్రంగా దీన్ని ఉపయోగపెట్టుకునే భాగంలో ఇది ఈ సినిమా వచ్చిందని చెప్పేసి నాకైతే అనిపిస్తూ ఉంది. ఓవరాల్ సినిమా చూసినప్పుడు మీకేమనిపించింది తర్వాత అడుగుతాను. నాకేమనిపించింది అంటే పాలిటిక్స్ ఇష్టమైన వాళ్ళకి ఈ సినిమా ఇష్టం. ఓకే, పాలిటిక్స్ ఇష్టపడే వాళ్ళు అరే ఏమవుతుంది, ఎలా చూపించారు, వారి క్యారెక్టర్ ఎలా చూపించారు, వీరి క్యారెక్టర్ ఎలా చూపించారు, అసలు ఏం చెప్తున్నారు ఎండింగ్లో అనేది ఉంటుంది ఆసక్తి. పాలిటిక్స్ ఇష్టం లేని వాళ్ళకి పెద్దగా ఈ సినిమా నచ్చదు. అది నా అభిప్రాయం. మీరు అన్నట్టు పాలిటిక్స్లో కూడా పాలిటిక్స్ ఇష్టపడే వాళ్ళందరికీ కాదు, నాకు తెలిసి ఇది వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తలకి అలాగే జగన్మోహన్ రెడ్డి అభిమానించే వాళ్ళకి బాగా నచ్చుతుంది. అలాగే వైఎస్ఆర్ అభిమానించే వాళ్ళు కూడా కొంతవరకు మెచ్చుకోవచ్చు. కాకపోతే వైఎస్ఆర్ అభిమానుల్లోనే అరే మన షర్మిల లేదే, అసలు ఆ క్యారెక్టర్ని తీసేశారే, సో దాని వెనక కూడా రాజకీయం, ఇది ఆ రకంగా కూడా రాజకీయం చేశారు. అంటే ఇది రాజకీయ సినిమాలో కూడా రాజకీయం చేశాడు డైరెక్టర్. సో అక్కడ డైరెక్టర్ యొక్క నిబద్ధతని శంకించాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. అలా ఆయనే తెచ్చుకున్నాడు. ఇది ఆయన ఏ ఉద్దేశంతో నేను తెలియదు. నేను అప్పుడు ఆ టైంలో జగన్ చేసినటువంటి ఆ పాదయాత్ర ఏదైతే ఉందో దాన్ని ఇన్స్పిరేషన్గా తీసుకొని అది నన్ను ఇన్స్పైర్ చేసింది, అందుకని ఈ సినిమా తీశానని చెప్పాడు. కానీ ఆ టైమింగు, ఆ తీయటం ఇదంతా కూడా ఖచ్చితంగా పొలిటికల్ అజెండాతోనే. సో దీని వెనక వాళ్ళే ఉన్నారు, జగన్ వైఎస్ భారతి ఉన్నారు, అలాగే వైఎస్ఆర్సీపీ పార్టీ ఉన్నది అనే అభిప్రాయం కలిగించేటట్లుగానే ఉంది ఫండింగ్. ఎందుకంటే యాత్రతో పోల్చుకుంటే ఆల్మోస్ట్ 4 times ఎక్కువ ఈ సినిమాకి బడ్జెట్ కేటాయించి తీశారు అనేది మనకి తెలుస్తున్నటువంటి సమాచారం. అదొక 12 కోట్లు ఎంత అయింది. దీనికి ఆల్మోస్ట్ 50 crores ఖర్చు పెట్టారని చెప్పేసి చెప్పుకుంటున్నారు. సో ఆ ఫండింగ్ కూడా అక్కడి నుంచి వచ్చిందే అని చెప్పేసి కూడా మా వినిపిస్తున్నటువంటి ఒక మాట. వన్ ఆఫ్ ది ప్రొడ్యూసర్ వచ్చేసి తనే మహి, ఇంకొక అతను శివమేక అని చెప్పేసి. సో అతను సినిమా ఓవరాల్గా సీరియస్ సబ్జెక్ట్ అయినా కూడా ఇక్కడ జనాల కామెడీ లేదు, పాటలు లేవు అనే థాట్స్ ఎవరు రావట్లేదు. సినిమాలో ఇన్వాల్వ్ అయిపోయారు. వాడేం చేస్తున్నాడు, వీడేం చేస్తున్నాడు, వీడేం కుట్ర పడుతున్నాడు, వాడేం కుట్ర పడుతున్నాడు, ఇదే అయిపోయింది. అసలు జోక్స్ లేవు, పాటలు లేవు అనే ధ్యాస రాలేదు నాకైతే. ప్లస్ నాకేమనిపించిన మ్యూజిక్ చేసిన అతను ఎవరో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, అతను కూడా స్టోరీలో ఇన్వాల్వ్ అయిపోయాడు. సంతోష్ నారాయణ అనుకుంటాను, సూపర్ నారాయణ, ఆయన మటుకు బ్రహ్మాండం. ఆ మ్యూజిక్ వల్ల ఇంకా కథలో ఇన్వాల్వ్ అయిపోయారు. అవును, అతను తమిళియన్, రేపు పెద్ద పెద్ద సినిమాలకి అతను ఇప్పుడు ఇస్తున్నాడు, మ్యూజిక్ ఇస్తున్నాడు. మీరు అన్నట్టు మహి వి రాఘవ్ గనక తను ఇట్లాంటి సబ్జెక్టులు కాకుండా అటు పొలిటికల్ అజెండాతో ఉండే సబ్జెక్టు కాకుండా మిగతా వేరే మంచి సబ్జెక్టులు కనుక చేసుకుంటే మంచి డైరెక్టర్ అతను. కాకపోతే అతను ఇలాంటి వాటికి తన దర్శకత్వ ప్రతిభని ఈ టైప్కి మళ్ళించి ఇలాంటి సినిమాలు చేయడానికి ఉపయోగిస్తున్నాడు. అది అలా కాకుండా వన్ సైడెడ్గా కాకుండా అలా. ఇప్పుడు ఇదే ఎజెంట్తో ఆయన కూడా సినిమా వస్తుంది, ఆర్జీవీ సినిమా. అది ఏమైంది? అది వ్యూహం. అది వ్యూహం. ఆయన అంటే డైరెక్ట్గా చెప్పుకుంటూ వస్తున్నాడు కదా, ఇది పలానా వాళ్ళ మీద తీసాను పలానా అని చెప్పేసి. ఆ ట్రైలర్లో కూడా అలాగే ఉన్నాయి కాబట్టి ఆయన పొలిటికల్ సినిమాలు ఏవి తీసినా క్యారెక్టర్లు మటుకు పర్ఫెక్ట్గా తీస్తాడు. ఆర్టిస్టుల సెలెక్షన్, కాస్టింగ్ బాగానే చేస్తాడు, సూపర్గా చేస్తాడు. ఇక్కడ చంద్రబాబు నాయుడు క్యారెక్టర్ కొంచెం బాగాలేదు, కొంచెం ఆడికి బుర్ర వచ్చి కొంచెం ఏదో మంచిగా. అవును, ఆ కాస్టింగ్ కూడా ఇక్కడ సరిగా. మన గడ్డం చూసి ఈయన చంద్రబాబు నాయుడు అని స్టార్టింగ్ లో అనుకుంటాం. కానీ కాస్టింగ్ విషయంలో కూడా ఇతను సరిగా అంత ఇంప్రెస్ వ్యూహం లేదు. భారతి క్యారెక్టర్ ఏదో చూసాం 2 trailers లో, సూపర్ గా ఉంది, పర్ఫెక్ట్ ఉంది అన్నట్టుగా ఉంది. ఇక్కడ కూడా కొంచెం పర్వాలేదు. కేతకి నారాయణ అని చెప్పి మరాఠీ ఆమె తీసుకొచ్చి పెట్టారు. ఆమె మరాఠీ. విజయం క్యారెక్టర్కి వచ్చేసి ఆశ్రిత వేముగంట అని ఆమె బాహుబలి చేసిన ఆర్టిస్ట్ గా మనకి ఆవిడ అప్పుడు చాలా మామూలుగా ఉండేది, బక్కగా ఉండేది, ఇప్పుడు కొంచెం బాగా లావైంది. అవును, ఆమె చేసింది. సో మీరు అన్నట్టు వైఎస్ఆర్లో ఉన్నటువంటి టీవీ ఇందులో మమ్ముట్లు ఎందుకు ఈ సినిమాలో మిస్ అయిపోయింది, సినిమాలో కనిపించలేదు. ఒరిజినల్ కూడా ఆయన అట్లాగే బిహేవ్ చేస్తాడు. అంటే మమ్ముటి రాజశేఖర రెడ్డి గారు
ఈయన మమ్మూటి అట్లాగే బాడీ లాంగ్వేజ్ని ఆయన తీసుకోలేదు. ఏజ్డ్ కనిపిస్తుంది, ఏజ్నెస్ కనిపిస్తుంది. అదే కానీ అప్పుడు వైఎస్ఆర్ కంటే అదే ఏజ్ కదా, ఈయన ఏజ్ సూపర్గా ఉండేది ఆయన. ఆయన ఎంత డాక్టర్ కదా, అవునవును, అందువల్ల ఆయన అంత టీవీ కనిపించాడు. కానీ ఆ పంచ కట్టు అది సూపర్. అదే పంచకట్టు మినిస్టర్లు ఇంకెవరైనా చీఫ్ మినిస్టర్లు ఒక ఎన్టీఆర్ ఉండేవారు కదా అప్పట్లో. అవును, తర్వాత ఈయనే ఈయనే సూపర్. ఆ సాంప్రదాయం మస్తు కొన్నాను. ఇప్పుడు లాస్ట్కి ఏం చూపించారంటే ఈ సినిమాలో అదే ఆయన ముఖ్యమంత్రి అవ్వడం వరకు చూపించారు, అది అంతవరకే. అంటే పాదయాత్ర చేశాడు ఫస్ట్ టైము వైఎస్ఆర్సిపి పార్టీ మీద. పార్టీ పెట్టిన తర్వాత 2014 ఎన్నికల్లో ఆయన ఓడిపోయాడు. సో ఎందుకు ఓడిపోయాడు అనేది దాన్ని తనదైన ఒక సూత్రీకరణ. ఓకే, ఈయన ఏదో రైతు రుణమాఫీ అని చెప్పేసి దాంతో గెలిచాడన్నట్టు, చంద్రబాబు గెలిచాడన్నట్టు చూపించారు, తెలుగునాడు గెలిచారన్నట్టు చూపించారు. అదే కాకపోతే మన దాంట్లో కేవలం రైతులు ఓటు వేస్తే సినిమా గెలిచిపోతుంది, ఆ సినిమాలో చెప్పినట్లు అదే పార్టీ గెలవదు కదా. సో దానికి చాలా చాలా ఉంటాయి. సో 2019లో మళ్ళీ ఈయన గెలిచాడు. సో మరి అప్పుడు మరి అవతల పార్టీ వాళ్ళకి వేరే ఏమీ దొరకలేదుగా మళ్ళా ఈయన చూపించిన దాని ప్రకారం గెలవటానికి. సో అట్లా మొత్తానికి ఒక పాదయాత్రతోటి ఈయన గెలిచాడు, జనంలోకి వెళ్ళాడు అని మనకి మన జనాల్లోకి చొప్పించే ప్రయత్నం, మనసులోకి జననాయకుడిగా జగన్ చూపించే ప్రయత్నం చేశాడు. బట్ ఆ ప్రయత్నంలో అంత వన్ సైడ్గా తీశాడు అనేది చాలా క్లియర్గా కనిపిస్తున్నటువంటి విషయం. అది కూడా మరి ఈ పాదయాత్ర క్యారెక్టర్లు తీసేయటం, ఇంకోటి ఇక్కడతోనే 2తోనే ఎండ్ అవుతుంది. ఇంకా పాదాల మీద నడిచే యాత్ర మూడో యాత్ర కూడా ఆయన మళ్ళీ అంటే నెక్స్ట్ టైంకి ఇంకో టర్మ్ ఉంటుంది కదా. మరి ఎలక్షన్స్ తర్వాత ఎలాంటి రిజల్ట్ వస్తుందో దాన్ని బట్టి మళ్ళీ ఆయన మళ్ళీ యాత్ర 3 మళ్ళీ అప్పటికి మళ్ళీ ఆయన రెడీ అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి. కానీ ఇది మటుకు బాగా హెల్ప్. అప్పట్లో ఫస్ట్ వచ్చిన యాత్ర సినిమా హెల్ప్ అయింది. ఇప్పుడు ఇది రిలీజ్ అయ్యే టైంకి ఇక్కడ పరిస్థితులు వేరువేరుగా ఉన్నాయి. అది ఎంత హెల్ప్ అవుతుందో ఏమవుతుందో రేపు మళ్ళీ ఇంకొక వారంలో రాజధాని ఫైల్స్ అని ఒక సినిమా వస్తుంది అమరావతి ఉద్యమం మీద. అవునా? సో అప్పుడు మరి ఆ సినిమాకి భాను మనకు తెలిసిన అర్ధనారి డైరెక్టర్ భానుశంకర్. సో ఆ సినిమా తర్వాత అంటే ఇప్పుడు ఈ ట్రైలర్స్ వైఎస్ఆర్ పార్టీకి సంబంధించింది మీరు చెప్పేదండి. ఈ యాత్రకి ఎన్ని వ్యూస్ అయితే వచ్చాయి ఇప్పటి వరకు ట్రైలర్కి, రాజధాని ఫైల్స్కి వచ్చేటప్పటికి 24 గంటల లోపల దాన్ని డబుల్ వచ్చేసింది. సో మనం చెప్పలేము అది. అంటే ఇప్పుడు ఆ సినిమా కనుక నాకు తెలిసి ఆ కథ అది కొంత మనకి అమరావతి ఉద్యమం కాబట్టి మనకి చాలామందికి బయటకు తెలిసిన సమాచారమే. అది కనుక ఎమోషనల్గా ఆయన బాగా తీయగలిగితే అది ఇంకా ప్రభావితం చేస్తుందేమో తెలియదు, చెప్పలేము మనం. సో అప్పుడు చూద్దాం అది ఎలా ఉంటుంది ఏంటి. అది ఏ పార్టీకి సంబంధించిన మీకు ఐడియా ఉందా? అది అమరావతి ఉద్యమం తెలుసు కదా మనకి. అమరావతి ఉద్యమం ఎందుకు వచ్చింది అనేది మనకు అందరికీ సంబంధం లేదు. అదంతా రాజధానికి సంబంధించి భూములు ఇచ్చినటువంటి రైతులు ఇప్పటికీ ఇంకా ఉద్యమం చేస్తూనే ఉన్నారు అక్కడ. ఓకే, సో అది ఆ రకంగా రాజధాని రాబోతుంది. ఈ రకంగా యాత్ర 2 ముగించింది. ఇప్పుడు మొత్తానికి అయితే చూసినంతసేపు అయితే నాకు కొంచెం ఇంట్రెస్టింగ్ అనిపించింది. అంటే అక్కడ రాజకీయాలు, నాకు ఆంధ్ర రాజకీయాలు పెద్దగా అవగాహన లేకపోయినా కూడా పేపర్లో న్యూస్లు చూస్తున్న దానికి బట్టి అయితే ఇది చూస్తున్నప్పుడు, ఈ సినిమా చూస్తున్నప్పుడు మొత్తం ఫర్గా ఉంది. కాకపోతే ఏంటంటే ఈయన ఏదైతే మైండ్ సెట్లో ఉందో, సోనియా గాంధీని ఒక నెగిటివ్ క్యారెక్టర్ లాగా చూపించడము, చంద్రబాబుని నెగిటివ్ క్యారెక్టర్ లాగా చూపించడము, సో ఈయన్ని జగన్ని తర్వాత వైఎస్ బాబుని హీరోయిన్ లాగా చిత్రీకరించడం, అంటే ఆయన ఆ అజెండాలో భాగంగా చూపించాడు స్పష్టంగా. అది కొంతమందిని కావాలని కొన్ని పాత్రను తీసేసాడు. ముఖ్యంగా ప్రధానమైన పాత్రని తీసేయడం, ఇంకో పాత్ర కన్ఫ్యూజన్ పెట్టారు నాకు. అదే మీరు అన్నట్టు కేవీపీ గారి క్యారెక్టర్, కేవీపీ రామచంద్ర యాక్చువల్గా ఎవరు ఉండొచ్చు వాళ్ళ ఇప్పుడు డైరెక్టర్ దృష్టిలో రెడ్డి గారు వేరే సాయి ప్రతాప్ రెడ్డి అని పేరు వినపడుతుంది. కానీ ఆయన అంత క్లోజ్గా వీళ్ళ ఫ్యామిలీ తోటి ఉన్నట్టు మనం ఎప్పుడు గమనించలేదు, చూడలేదు. బట్ ఆ క్యారెక్టర్ మాత్రం శుభలేఖ సుధాకర్ గారు బాగా చేశారు. పైగా ఆయన డైలాగ్స్ కూడా విపరీతమైన, అంటే ఈ హీరో వర్షిప్ని పెంచే విధంగా ఎలివేషన్ కోసం దాన్ని ఉపయోగించుకున్నారు. అది ఆయన బాగా చేశాడు. బాగా మా డైలాగ్స్ కూడా ఇక్కడ వైఎస్ఆర్ కార్యకర్తలు అనుకుంటా నాకు తెలిసిన మా థియేటర్లో విపరీతమైన అరుపులు, కేకలు. వాళ్ళ కార్యకర్తల కోసం, ఆ పార్టీ వాళ్ళ కోసం తీసిందనమాట అది. రైట్. సో వాళ్ళు చేసి జనాల్లో కూడా ఏమన్నా ఈ సినిమా చూసిన తర్వాత తటస్థంగా ఉండే వాళ్ళు కూడా ఏమన్నా ఇది చూసుకొని ఏమైనా ఓట్లు పడతాయి ఏమన్నా ఉద్దేశం కూడా ఉండొచ్చు.
పైగా అక్కడికి ఇక్కడ తెలంగాణకి ఆంధ్రాకి రాజకీయ తేడా ఏంటంటే అక్కడ కుల రాజకీయాలు ఎక్కువ ఉంటాయి, ఇక్కడ కుల రాజకీయాలు ఉన్నా కూడా ఈ మధ్య వస్తున్నా కూడా తక్కువ ఉంటాయి నాకు తెలిసి. తక్కువ. యాజ్ ఏ తెలంగాలియన్ వల్ల నాకు అనిపించే విషయం ఏంటంటే ఇక్కడ కొంచెం తక్కువ, అక్కడ టూ మచ్ కుల రాజకీయాలే ఉంటాయి అక్కడ, మరీ టూ మచ్గా ఉంటాయి, అలా సమాజాన్ని విభజించేటట్లుగా. సో అది ఆ రకంగా యాత్ర 2 ముగించింది. యాత్ర 2లో పాతాల మీద నడిచే యాత్ర మటుకు సౌండ్ లేదు, ఆవిడ సౌండ్ లేదు, ఆవిడ క్యారెక్టర్ లేదు. సో అది ఆ రకంగా ఈ రకంగా యాత్ర 2 అనే రివ్యూ చెప్పారు. సో మళ్ళీ నెక్స్ట్ వీక్ మళ్ళీ కలుద్దాం సార్. సార్ థ్యాంక్ యూ ఫర్ యువర్ బ్యూటిఫుల్ రివ్యూ సార్. థ్యాంక్ యూ సత్యనా, థ్యాంక్ యూ. అదే అండి రివ్యూ చెప్పారు కదా మన యాత్ర గురించి, అది సంగతి. నమస్కారం.